జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల ప్రణాళికలో కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కులగణన చేపడతామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తహసీల్ చౌరస్తాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా రిజర్వేషన్ అమలు చేయించేటువంటి అవకాశం జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిన్న రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వాళ్ళ సంభాషణలో మరి స్పష్టంగా పేర్కొన్నారు. రిజర్వేషన్ అనేది కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా రాయితీ పొందుతూ ఏర్పాటు చేయబడే పరిశ్రమలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనేది అది అత్యవసరం అని చెప్పిన ఒక భావన రాహుల్ గాంధీ గారు చెప్పింది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు దేశంలో ఉన్నటువంటి ఒక సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఏ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలోని నిమ్న వర్గాలు ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో అదేవిధంగా సామాజికంగా వెనుకబడినటువంటి యొక్క ఆర్థిక వెనుకబాటు వెనుకబాటు వర్గాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పన చేయబడాలి. వారి ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. దానికి ఏదైతుందో కుల గణన అనేది ప్రధానంగా చేపట్టవలసి వస్తుంది. ఎప్పుడైతే కులగణన చేపట్టబడుతుందో అప్పుడు మాత్రమే ఏదైతుందో సమాజంలో ఏ వర్గం వారు ఏ మేరకు ఉన్నారు అనేటువంటి ఒక అంశం మనకు తెలిసి వస్తుంది. రాష్ట్రంలో మనం చేసేటటువంటి ఈ కులగణన జాతీయ స్థాయిలో మోడీ గారిని స్పందింపజేసింది. మనకి చేయడంతో మోడీ గారిని స్పందింపజేసింది. ఆయన విధి లేని పరిస్థితులు ఏదైతుందో కులగణన చేపట్టడానికి ముందుకు రావటము మేము ఆహ్వానిస్తున్నాం. కారణం ఏదైనా చెప్పండి, సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తాను. చెప్పండి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణమే స్పందించి మరి 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే భావిస్తున్నదో దాన్ని సడలించి ఎస్సీలకు మరి 15%, ఎస్టీలకు 10% మనం అమలు చేస్తున్నామో అట్లాగే బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో ప్రస్తుతం 25+4 29% మాత్రం అందజేస్తుంది. 25 హిందూ బలహీన వర్గాలు, 4% ఏదైతే అల్పసంఖ్యాక వర్గాలు ముఖ్యం సంబంధించి అమలు చేయబడుతుంది. ఆ 29 స్థానాన్ని 42% అమలు చేయాలనేటువంటి డిమాండ్కు మరి కేంద్రంలో తక్షణమే ఆమోదం తెలిపి రేపు ఎన్నికల్లో మనకు అమలు చేయడం చూడాలి. అట్లా విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ సౌకర్యాలు కేవలం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాదు, దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. అట్లాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వల్ల ఏదైతే అన్రిజర్వ్డ్ క్యాస్ట్ వరకు పరిమితం చేస్తూ మన 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పండి. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కల్పించేటువంటి రిజర్వేషన్ కేవలం అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కే పరిమితం కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అన్ని వర్గాల వారికి వారు ఏ వర్గం అనేటువంటి ఒక ఆలోచన లేకుండా వారు దళితులే కావచ్చు, బలహీన వర్గాలే కావచ్చు, అల్పసంఖ్యాక వర్గాలే కావచ్చు, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఉన్నత వర్గాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ ఈడబ్ల్యూసీలో ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి వర్గాల వారికి అందరినీ హక్కు కల్పింపజేయటం ప్రభుత్వ బాధ్యత భావించాలి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అడుగు ముందుకు వేయాలి. మరి జాతీయ స్థాయిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలవాలని చెప్పండి. ఇలా కుల గణనలో ఏ విధంగా మార్గదర్శకంగా నిలిచిందో రిజర్వేషన్ సౌకర్యాల కల్పన అమల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శంగా నిలవాలని చెప్పని పేర్కొంటూ ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ఇవాళ చొరవ తీసుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహింప చేసి ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యంగా నిమ్న వర్గాలు, దళితులకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ హక్కులు కల్పింపజేయడంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా చేపడుతున్నటువంటి కార్యక్రమం సమాజం ప్రజలకు తీసుకుపోవడానికి కొరకు
ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వారు చేపట్టినందుకు మరి సహకరించినటువంటి కోటి సహాయకుల కాంగ్రెస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ చేస్తున్నాను. వారి హక్కులు కల్పించి చేసే అవకాశాలు లభిస్తుందని చెప్పని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో చొరవ తీసుకొని రాష్ట్రంలో కుల గణన అమలు చేయడం, ఈ కుల గణన నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఈ కుల గణన చేపట్టాలనే డిమాండ్తో పాటుగా రేపు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఇతరత్ర విద్యా ఉద్యోగాలలో కూడా కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలని చెప్పని ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పరిగణన తీసుకుంటూ ఇక్కడ భారత ప్రభుత్వం ఏదైతుందో ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ జాతీయ స్థాయిలో రేపు చేపట్టబోయేటువంటి ఒక జనగణన సెన్సెస్ ఏదైతుందో కుల గణన కూడా చేర్చబడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం. ఏదైనా కానీ వాళ్ళు ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడుతున్న గురవుతున్న వర్గాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జరగడంతో వారికి అభినందనలు తెలియజేసే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ పాలాభిషేకం కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ మిత్రులు, మహిళా కాంగ్రెస్, పాత్రికేయ సోదరులు, అల్పసంఖ్యాక వర్గ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అడుగు ముందుకు వేసి